నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా జాతీయ రహదారిని ఆనుకుని మండలంలోని నిర్మల్ జిల్లా బాయిన్సా మండలంలోని వానల్పాడ్ గ్రామంలో ఎల్లమ్మగుట్టపై చింత చెట్టులో స్వయంభూగా వెలిసిన దుర్గమ్మ వద్ద భక్తుల పూజలు కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం దుర్గామాత ప్రతిమను ప్రతిష్ఠించారు. దుర్గామాత వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటికే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్మల్ జిల్లా మన బైన్సా మండల్ వానల్పాడ్ గ్రామంలో రావడం జరిగింది. ఈ చింత చెట్టుకు దుర్గామాత వెలిసిందట. మనం గ్రామస్తులకు అడిగి తెలుసుకుందాం ఈ రోజు. మరి గ్రామస్తులు ఏం చెప్తారో చింత చెట్టు గురించి, మరి ఎలా వెలిసింది వీడిసి వాళ్ళకు అడిగి తెలుసుకుందాం. మనం వినాయక చవితి కానీ ఇవన్నీ ఎందుకు అంటే మన సమూహం అనేది ఒక దగ్గరికి రావాలి, మన మంచి మాటలు అనేవి తెలవాలి. ఈ ఇవాళ రేపట్లో చిన్న కుటుంబాల పిల్లలకి ఆధ్యాత్మిక భావాలు అనేవి ఏమీ తెలుసలేదు. ఓన్లీ ఫోన్లు పట్టుకుంటున్నారు తప్పితే మిగతా తెలుసలేదు. కాబట్టి ఆ కార్యక్రమం అనేది ఇక్కడ ఇలాంటి మాలల ద్వారా కానీ మనం చేస్తున్న వీటి ద్వారా కానీ వాళ్ళల్లో కొంచెమైనా చైతన్యం వస్తుంది, వాళ్ళ మార్పు వస్తుంది. ఎందుకంటే మార్పు రావాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి మేము అసలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మట్టి విగ్రహాన్ని చేయడానికోసమే పూనుకున్నాం. ఆ తర్వాత ఈ మాత ఇట్లా మొత్తం వెలుస్తుందని చెప్పి మేము కళ్ళలో కూడా అనుకునలే. అది ఎలా జరిగిందో కూడా ఒక విచిత్రంగా జరిగింది. ఈ విగ్రహం అనేది చెట్టు మాత అనేది విచిత్రంగా. అయితే అచ్యుత్ మహారాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా చూసిన తర్వాత వనదుర్గ అని చెప్పేసి అని అన్నాడు. అన్న తర్వాత మేము ఈ ఫోటో చూపించేసరికంటే ఆ అచ్యుత్ మహారాజ్ చూసి ఆమెకు మొత్తం వనదుర్గ అని చెప్పి ఆమెకు అంతా ఆవహించేసింది. ఈ గోస్బంప్స్ అంటే ఈ రోమాలన్నీ నిక్కబుచ్చుకున్న తర్వాత వెంటనే అలా కొడుకుది కూడా రిజల్ట్ రావడం జరిగింది. నేనే వచ్చి అమ్మవారికి అలంకరణ చేస్తా, పట్టు వస్త్రాలు సమర్పిస్తా అని చెప్పి పట్టు వస్త్రాలు పోయిన సంవత్సరం సమర్పించిండు. అదేవిధంగా సేమ్ శుక్రవారం రోజు ఫోన్ చేసి ఏమో మీ మాత దగ్గరికి రావాలని ఉంది అనగానే మళ్ళీ వాళ్ళ కొడుక్కి ఫస్ట్ క్లాస్లో మళ్ళీ పాస్ అయ్యాడు. వెంటనే ఆయన పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చి అమ్మవారు గట్టించి నిన్ననే వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, మీ అమ్మవారికి ఉన్నంత శక్తి ఇంకెక్కడ లేదు, నేను ఇట్లా తలుచుకోగానే నాకు ఇదవుతుందని చెప్పి ఆయనే స్వయంగా వచ్చి చెప్పిండు. పోయిన సంవత్సరం అంటే 2024 సెప్టెంబర్ 21న వన దుర్గామాత వెలిసింది ఇక్కడ. అప్పటి నుంచి పోయిన సంవత్సరం మేము నవరాత్రి ఉత్సవాలు జరిపాం. ఆ టైంలో దాదాపు 6 నుంచి 8, 10 క్వింటాల వరకు రోజు అన్నదాన కార్యక్రమాలు కూడా జరిగినాయి. ఈ సంవత్సరం కూడా అలాంటి కార్యక్రమాలు చేస్తామని మా గ్రామం తరఫున నిర్ణయిస్తున్నాం. చాలామంది దాతలు హైదరాబాద్ నుంచి, తర్వాత ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ 2,50,000 రూపాయలు చొప్పున చాలామంది దాతల సహకారంతో మా ఊరు ఇంకా పూర్తి పార్టిసిపేట్ కాలేదు. దాతల ద్వారానే ఇంకా ఊరు పార్టిసిపేట్ అయ్యి నెక్స్ట్ అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నాం.
ఈ సంవత్సరం కూడా ఈ 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరపాలని అనుకుంటున్నాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఊళ్ళో వ్యసనాలు తగ్గిపోయి ఊరు బాగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే పోయిన సంవత్సరం మేము ఇక్కడ దుర్గామాత విగ్రహాన్ని కూర్చుండబెట్టేది కాదు, విలేజ్ వాళ్ళందరూ పర్మిషన్ తీసుకొని దుర్గామాత కూర్చుండబెట్టుకుందామని నిర్ణయించుకున్న సందర్భంలోనే ఈ చింత చెట్టుకు వన దుర్గామాత తెలిసింది. అప్పటి నుంచి ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అమ్మవారు వెలిసినప్పటి నుండి మా గ్రామము వ్యసనాలకు తగ్గిందని భావిస్తూ ఉన్నాం. ఇంతకుముందు చాలా వ్యసనాలకు అలవాటు అయిపోయినటువంటి యువత కానీ కొంచెం ఏజ్ అయిన వాళ్ళు కూడా వ్యసనాలకు ఎక్కువగా అలవాటు పడి ఉన్నవాళ్ళు. అమ్మవారు వెలిసినప్పటి నుండి కొద్దిగా ఆ పర్సెంటేజ్ తగ్గుతుంది. 1 సంవత్సర కాలంలో చాలా తగ్గిందని మనం భావిస్తున్నాం. ఇది ఇంకా ముందరలో ఒక 2-3 సంవత్సరాల్లో పూర్తిగా మొత్తం వ్యసనాలన్నీ మారిపోయి అంటే మామూలుగా జీవిస్తారని అమ్మవారి దయ వలన ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందని మాకు. అదేవిధంగా గత సంవత్సరం 200 పైన మాలధారం జరిగింది. ఈ సంవత్సరం కూడా 150 వరకు మాలధారం ఈరోజు జరిగింది. ఇంకా కొందరు రేపు వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇక పిల్లలకు కొన్ని హాలిడేస్ లేవు కాబట్టి వాళ్ళు కూడా రాలేకపోయారు, వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా దాటొచ్చు అని మేము భావిస్తూ ఉన్నాం కమిటీ తరఫు నుంచి, గ్రామ ప్రజల నుంచి. ఇక చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు ఈరోజు వచ్చి చాలామంది మాల ద్వారా ఇక్కడ స్వీకరించడం జరిగింది. మాకు ఆనందం అనిపించింది. ఈ విధంగా చాలా సంతోషం. అదేవిధంగా ఇక్కడ రావి చెట్టుకు లాస్ట్ ఇయర్ కట్టినటువంటి ముడుపులు అలాగే ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా ముడుపులు ఉంటాయని అనుకుంటున్నాం. ఆ విధంగా వాళ్ళ ముడుపులు చాలా వరకు కోరికలు నెరవేరినాయని వచ్చి వాళ్ళ ముడుపులు చాలామంది తీసుకెళ్లారు. ఈ సంవత్సరం కూడా వాళ్ళ కోరికలు నెరవేరాలని, అమ్మ ఆశీస్సులు వాళ్ళందరి పైన ఉండాలని భక్తులందరికీ ఈ నవరాత్రి ఉత్సవాలకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటాము.